श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 131వ శ్లోకం. ఏషోంతరాత్మా పురుషః పురాణః నిరంతరాఖండస్సు స్వానుభూతిః సదైకరూప ప్రతిబోధమాత్రః ఏనేషితా వాగసవశ్చరంతి. శిష్యుడు అడిగినటువంటి 6 ప్రశ్నలలో శంకరాచార్యులు వారు చివరి 2 ప్రశ్నలకు ముందు సమాధానం ఇస్తున్నారు. ఆ ప్రశ్నలు అడిగిన శ్లోకం జ్ఞాపకం ఉందా? ఒకసారి చదవనా? को नाम बंध कथमेष आगतः कथं प्रतिष्ठास्य कथं विमोक्षः को सावनात्मा परमक आत्मा तयोर्विवेक कथमेतदुच्यताम्. ఈ 6 ప్రశ్నలలో చివరి 2 ప్రశ్నలు ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏంటి అనే దానికి మొదట సమాధానం చెప్పటం మొదలుపెట్టి 87వ శ్లోకంలో నుంచి ప్రారంభించి 123వ శ్లోకం వరకు అనాత్మ విషయాన్ని గురించి వివరించారు. ఆ అనాత్మ విషయాన్ని గురించి వివరించేటప్పుడు 124 నుంచి 135 వరకు వివరించిన తర్వాత 124 నుంచి 135 వరకు ఆత్మస్వరూప వివరణం చేస్తున్నారు. దానిలో మనం 131వ శ్లోకం వరకు గడిచిన సత్సంగంలో చూసాము. ఈ 125 నుండి చెప్పినటువంటి ముఖ్యమైన ఆత్మస్వరూప లక్షణం ఒక్క పదంలో జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆత్మ చైతన్య స్వరూపం, చిత్ స్వరూపం అని చెప్పారు. ఆ తరువాత 3 కాలాలయందును 3 అవస్థలయందును యత్తిష్టతి అంటే ఆ చిత్ అనేటువంటిది సత్ అని కూడా చెప్పాలి. ఆ సత్ అనేది చెప్పడం అంటే ఏది 3 కాలాల్లో బాధింపు లేకుండా 3 అవస్థలయందు ఉన్నదో అని కదా, అది వివరించారు. ఆ తర్వాత ఈ ఆత్మ సర్వేశ్వరః, సర్వమును కంట్రోల్ చేస్తున్నది. మాయాసహిత ఆ ఆత్మ బ్రహ్మమే ఈశ్వరుడుగా ప్రకటనమై ఈ సమస్త ప్రపంచము నామరూప ప్రపంచముగాను కానపడుతున్నది. ఆ తర్వాత మరలా ఇంకొక శ్లోకంలో ఆత్మ నిత్యం అనే విషయం కూడా మరలా సపరేట్గా చెప్పారు. ఇలా ఆత్మ యొక్క స్వరూపం అంటే ఏమిటనేది మనకు వివరిస్తున్నారు. దీనిలో 131వ శ్లోకంలో చూసింది ఏమిటంటే, పోయిన క్లాసులో ఒకే ఆత్మ అందరిలోనూ అంతటా అని చెప్పాలి. మొదటి లెవెల్లో అట్లీస్ట్ అన్ని జీవరాశుల యందును ఒకటే ఉన్నది, ఎల్లప్పుడూ ఉన్నది, సదా అంతరాత్మ. ఎప్పుడు ఆ శరీరాలు కనపడ్డాను కనపడలేనాను, ఆ శరీరమే మరొక శరీరం తీసుకున్నా కూడా లింగదేహం, అప్పుడు కూడా సదా ఎల్లప్పుడూ అన్నిటి యందు. దాని స్వరూపం ఏమిటంటే ఇక్కడ ఈ శ్లోకంలో
సుఖము, ఆనందము దాని యొక్క స్వరూపము. సో పైన శ్లోకాలలో అది చిత్స్వరూపము, అది సత్స్వరూపము, ఉనికి ఎరుక అండ్ ఆనందం అనేది ఈ శ్లోకంలో చెప్పారు. అది మాత్రమే కాదు, జ్ఞానము కూడా దాని యొక్క ఎరుకంటేనే జ్ఞానం అండి, ఎరుకంటేనే చిత్తండి, కాన్షియస్నెస్. దాన్ని బోధము, ప్రతిబోధం అనే పేరు ఈ మంత్రంలో ఉపయోగించబడింది. ఆ తర్వాత ఈ ప్రతిబోధం అనే పదము కేనోపనిషత్తులో ముఖ్యముగా ఇదే విషయం ఇక్కడ అడిగినట్లుగానే ఏనేషితం, ఏన ఈషితాహ అని ఈ శ్లోకంలో కూడా చివరి లైన్లో ఉంది. అదే విధంగా కేనోపనిషత్తు అనేది అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది ఆ ఉపనిషత్తు కంటేనే, ఆ మొదట స్టార్టింగ్లోనే ప్రశ్నతోటి ఇట్లా అడగబడింది. ఏమిటది? కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః. ఎవరి చేత, దేని చేత ఈ మనస్సు ప్రేరేపించబడి పనిచేస్తున్నది? ప్రాణాలు. కేన, ఎవరి చేత, దేని చేత. అందుకని ఆ ఉపనిషత్తు కేనోపనిషత్తు. అది మాత్రమే కాదు, కేనేషితం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం కౌ దేవః యునక్తి. ఈ ఇంద్రియములన్నీ, జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఎవరి ప్రేరితము చేత, ఎవరి యొక్క కమాండ్ చేత, దేని యొక్క సహాయం చేత ఇవన్నీ కూడా వాటి వాటి పనుల్లో నియమించబడి వాటి వాటి పనులను చేస్తున్నాయి అని ప్రశ్న అక్కడ. ఇక్కడ కూడా అదే ప్రశ్న ఇట్లా అడిగారు. చివరికి ఆత్మచేత ఇంద్రియములు, ప్రాణములు చైతన్యమును పొంది అవి పనిచేస్తున్నాయి అని చివరి లైన్లో బదులు కూడా చెప్పారు. 132 శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ కూడా ఆత్మ యొక్క స్వరూప వర్ణనం. అత్రైవ సత్వాత్మని శ్రీధీగుహాయాం మాయాకృతాకాశ ఉరుత్ప్రకాశః ఆకాశ ఉచ్చైరవివత్ ప్రకాశతే స్వతేజసా విశ్వమిదం ప్రకాశయన్. నేను పదపదానికి అర్థం తీసుకోను. ఆ లైన్లో ఆ వాక్యాల్లో ఉన్నటువంటి ఆ పదాల యొక్క అర్థం, సారాంశాన్ని మీకు ఒక్కొక్క పాయింట్గా చెప్తూ వస్తాను. ఇవి చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఏవి చివరికి ఎన్ని మాట్లాడినా, ఏవి చెప్పినా కూడా తెలుసుకోవాల్సిన విషయం నా గురించి, నేను ఎవడను, నా స్వరూపం ఏమిటి, నేను ఆత్మను, ఆ ఆత్మని నన్ను నేను ఎలా గుర్తించాలి అంటే దానికి ఇవన్నీ మనకు ఇండికేటర్స్, సూచనలు. ఇక్కడ చూడండి ఈ శ్లోకంలో దేనినైతే స్వయం ప్రకాశం అని చెప్తున్నామో అది సత్వగుణ సంపన్నమైనటువంటి బుద్ధి యందు. అంటే ఏం లేదండి, క్లీన్గా ఉన్న అద్దం, సూర్యుడి యొక్క ప్రతిబింబం కానీ, మన ముఖం యొక్క ప్రతిబింబం కానీ దేనిదైనా చక్కగా కనపడుతుంది. శుభ్రంగా, మట్టి లేకుండా షైనింగ్గా ఉంటే దాంట్లో ప్రతిబింబం ఏర్పడుతుంది. అలాగా ఆ శుద్ధత అంటే ఏమిటంటే సత్వగుణము డామినెంట్గా ఉన్నటువంటి మన ఉపాధిలో, మన యొక్క ఇన్స్ట్రుమెంట్స్లో బాగా శుద్ధము, సత్వగుణముతోటి, సత్వగుణము చేత తయారైనటువంటి ముఖ్యమైన వస్తువు, ఆ విషయం బుద్ధి. అది అద్దం లాంటిది. అటువంటి బుద్ధి యందు, ఆ బుద్ధిని గురించి చెప్పేటప్పుడు అది మన లోపల, మన యందే, నా యందే ఉన్నది కాబట్టి దాన్ని గుహాయాం అంటారు. ఈ శ్లోకంలో కూడా
ధీ గుహాయాం, బుద్ధి గుహలో. బుద్ధి ఒక గుహలాగా అనుకోవాలి. మన లోపల ఉంది కాబట్టి గుహ అంటున్నాం. అది బయటికి చూపించే వస్తువుగా లేదు కాబట్టి దాన్ని, అది కనపడకుండా ఉన్నది కాబట్టి గుహ్యముగా ఉన్నది, గుహలో ఉన్నది, గూఢముగా ఉన్నదని చెప్పడానికి ధీ గుహాయాం హృదయ కుహరం అని కూడా దీన్ని చెప్తాం. అందుకనే ఆ హృదయ కుహరములో సత్వగుణ సంపన్నముతో కూడి ఉన్నటువంటి బుద్ధి అనే ఉపాధి యందు అక్కడ ఈ బుద్ధి అనేటువంటిది ఎంత సైజు ఉంటుంది? అది శరీరానికైతే ఒక సైజు, హైటు, వెయిట్, విడ్త్ అన్నీ చెప్పచ్చు. కానీ బుద్ధికి దాని యొక్క సైజ్ ఏంటి? అది అసలు అది ఏదైనా మాంసముతోటి ఈ కళ్ళు, ముక్కు, చెవులు చేసినట్లుగా అది అట్లా ఉంటుందా? శరీర వర్ణనం చెప్పేటప్పుడు సప్తధాతువులు అవన్నీ చెప్పారు. మరి ఆ మనస్సు అంటే, బుద్ధి అంటే దాన్ని ఇలా ఏ పదార్థములతోటి చెప్పలేము. ఎందుకంటే అది పంచభూతంతో చేయబడిందైనా కూడా అది చాలా సూక్ష్మమైనటువంటి సత్వగుణముతో కూడి ఉన్నటువంటి ఏ మిక్చరు ఏర్పడడానికి ముందు, ఏ కల్తీ లేకుండా, ఏం చెప్పాం, దానికి పంచీకరణం కావటానికి ముందు ఆ సత్వగుణము చే వచ్చినటువంటిది ఈ మనస్సు, బుద్ధి లేక. కాబట్టి దీనికి ఇక్కడ ఏం పేరుస్తున్నారంటే అది అవ్యాకృత ఆకాశము అంటున్నారు. అవ్యాకృతం అంటే అర్థం అన్మానిఫెస్టెడ్ అని అర్థం, లేక సూక్ష్మముగా ఉన్నది. కాబట్టి శరీరమును చూసినట్లుగా అంత వెంటనే ఒక మ్యాటర్, గ్రాస్ మ్యాటర్గా చూడలేకపోతున్నాం. కాబట్టి అప్పుడు ఇదేమిటి, గ్రాస్ మ్యాటర్ కాదు, కానీ సూక్ష్మమైన మ్యాటర్. ఇది మ్యాటరే కానీ సూక్ష్మమైన మ్యాటర్. అప్పుడు దీన్ని ఇక్కడ అవ్యాకృత ఆకాశం అన్నారు. దీని యందు జ్ఞాన రూపముగా ఉన్నటువంటి అని, అది ముఖ్యం. జ్ఞాన రూపముగా ఉన్నటువంటి అంటే నాకు అన్నీ తెలుస్తున్నాయి, ఏవైనా తెలుస్తున్నాయి, నాకు తెలియదు అని కూడా తెలుస్తున్నది. ఎప్పుడు అట్లా తెలుస్తున్న దానికి అందుకని ఎరుక అంటున్నాం. ఎరుక, అది ఎరుకగా ఉన్నది కాబట్టి దాన్ని బుద్ధి గుహలో జ్ఞానస్వరూపముగా ఉన్నది అని చెప్పబడుతున్నది ఇక్కడ. జ్ఞానస్వరూపము గల తర్వాత అది జ్ఞానస్వరూపం కాబట్టి అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది. మంచి, చెడు, సుఖము, దుఃఖము అన్నిటినీ తెలియజేస్తున్నది. కలను, నిద్రను, మెలకువను. కాబట్టి అత్యంత ప్రకాశము చేత ఈ ఉపాధులన్నిటినీ, ఉపాధులంటే సమష్టిలో చూస్తే ప్రపంచమండి, వెష్టి రూపంలో చూస్తే నేను జీవుడైన ఈ శరీరం అండి. ఆ ప్రపంచం కూడా 3 ప్రపంచాలు చెప్పబడతాయి. 3 శరీరాలు చెప్పినట్లుగా. శరీరాలను ఎట్లాగైతే స్థూల, సూక్ష్మ, కారణ అన్నామో, ప్రపంచాలు కూడా స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. దాన్ని అక్కడ ఈశ్వరుడు అంటాం సమష్టిలో, ఇక్కడ వెష్టిలో దీన్ని జీవుడు అంటున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఈ ఆత్మ. ఎట్లా ప్రకాశింపజేస్తున్నది? ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని లాగా అని చక్కటి ఉదాహరణతో ఈ శ్లోకంలో, ఆకాశంలో చూడండి సూర్యుడు ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు అంతే. అందువలన ఆయన యొక్క ప్రకాశము చేత, ఆయన స్వయం ప్రకాశకుడు, ఆ ప్రకాశము చేత అన్నీ ప్రకాశించబడుతున్నాయి. ఆత్మ కూడా అలాగే, ఆత్మ స్వయం ప్రకాశం ప్లస్ ఆ ప్రకాశము చేత ఏవేవైతే దానికి దగ్గరగా వస్తున్నాయో, దాని యొక్క ప్రతిబింబం ఏర్పడుతున్నదో అవన్నీ ప్రకాశిస్తున్నాయి. చూసారా? ఈ ప్రతిబింబము ప్రకాశించటము, అద్దము
రిఫ్లెక్షను ఇవి మనం మధ్యలో చాలాసార్లు మాట్లాడుతూనే వస్తున్నాం. సో ఆకాశంలోని సూర్యుడిలాగా. ఇప్పుడు సూర్యుడికే అంత శక్తి ఉండి అంత చక్కగా ప్రకాశింపజేస్తున్నప్పుడు సూర్యుడిని కూడా ప్రకాశింపజేస్తున్నది ఎవరు? ఏదో కళ్ళు మూసుకొని చెంపలేసుకొని దేవుడని చెప్తే చాలదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడని తెలియాలంటే, ఆయన ఉన్నాడని చెప్పాలంటే నేను ఉండాలి కదండి. అప్పుడు ఆత్మ అనేటువంటిది సూర్యుడికి కూడా సపోర్ట్ చేస్తున్నది, అందరి దేవతలకి సపోర్ట్ చేస్తున్నది. అందుకని ఇక్కడ అన్ని ఉపాధులను సమష్టి మొత్తం అన్నిటిని విశ్వమిదం అని చెప్పి అందుకని చెప్పింది. ఇక్కడ విశ్వమిదం అని చెప్పినప్పుడు మీరు నేను సమష్టి అని చెప్పినప్పుడు అన్ని లోకాలు, అందరు దేవతలు, అన్ని రాజ్యాలు, అందరు రాజులు అన్నీ తీసుకోవాలి. స్వతేజస అట్లా. కాబట్టి ఆత్మ సూర్యుని కూడా ప్రకాశింపజేస్తున్నది. ఇప్పుడు ఆత్మ అంటే నేను కదా, మరి నేనెట్లా సూర్యుని ప్రకాశింపజేస్తున్నానంటే ఈ చిన్న శరీరంలో ఉన్నటువంటి ఈ లిమిటెడ్ జీవుడు కాదు, కానీ ఆత్మ అనేటువంటిది బుద్ధిలో ఇప్పుడు చెప్తున్నాం కదా, జ్ఞానస్వరూపం ఉన్నది. నేను ఉండాలి. మొదట నేను ఉన్నానని నాకు తెలుసు. నేను ఉన్నాను నాకు తెలుసు కాబట్టి మిగిలినవన్నీ ఆ దేవుడున్నాడు, ఈ దేవుడున్నాడు, ఆ చంద్రుడున్నాడు, ఈ సూర్యుడున్నాడని చెప్పగలుగుతున్న నేను ఆత్మ చైతన్య స్వరూపుడిని. కాబట్టి నేను లేకపోతే, నేను చెప్పకపోతే, నేను గుర్తించకపోతే ప్రపంచము లేదు, దేవుడు లేడు, చంద్రుడు సూర్యుడు లేడు. ఇది చాలా కష్టంగా ఉంటుంది జీర్ణించుకోవటానికి. ఎందుకంటే మనకు సందేహం ఏమిటంటే, నేను ఈ చిన్న శరీరంలో ఉన్నటువంటి నేనెట్లా అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నానంటే, నువ్వేమనుకుంటున్నావంటే ప్రకాశింపజేయడం అంటే ఏదో మళ్ళీ ఆ సూర్యుడు లైట్ చెప్పారు కాబట్టి నేను ఎట్లా లైట్ లాగా లేనే, నేను డల్గా మొహంతో ఇక్కడ దిగులుతోటి ఉన్నాను, నువ్వు అట్లా అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? బుద్ధిలో ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి జ్ఞానం, ప్రతిబోధం, తెలుస్తున్నది అనేది మనం గ్రహించాలి. అర్థమైందా? తర్వాత ఇలా చెప్పి 133వ శ్లోకంలో ఇవన్నీ కూడా ధ్యానం, నిధిధ్యాసనం చేయవలసినటువంటి శ్లోకాలండి. అందుకని నేను కొంచెం వేగంగా చెప్తున్నట్లు ఇంకా ఒక్కటే వివరిస్తూ చెప్పామంటే ఈ ప్రకరణ గ్రంథం ముగించడం కష్టమవుతుంది. మీకు కూడా, ఎందుకంటే మరలా చెప్తారు, మరలా వేరే విధంగా చెప్తారు కాబట్టి మెయిన్ ముఖ్యమైన అర్థాన్ని చూసాము, దాన్ని మనం ధ్యానించాలి, మరిచిపోకుండా ధ్యానించాలి. అందుకని ఒక్కొక్క శ్లోకంలో ఒక ముఖ్యమైన పదాన్ని మీకు తెలియజేస్తున్నాను. సో ఈ శ్లోకంలో కూడా ఏం చూసాం? ఆత్మ స్వయం ప్రకాశం అనే విషయాన్ని చూసాం. అర్థమైందా? స్వయం ప్రకాశం, ఇండిపెండెంట్ ఆత్మ ఇండిపెండెంట్. అంతరాత్మ అని చెప్పాం. ఇప్పుడు సూర్యుడు ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల ఇండిపెండెంట్. 133వ శ్లోకంలో ఆత్మకి మరి వేరే ఏం గుణం చెప్తున్నారు చూడండి. జ్ఞాతా మనోహం కృతి విక్రియాణం దేహేంద్రియ ప్రాణ కృతక్రియాణం అయోగ్నివత్తాననువర్తమానః నచేష్టతే నో వికరోతి కించన. ఒక్కొక్క శ్లోకంలో శంకరాచార్యుల వారు ఉదాహరణ ఇస్తున్నారు. ఆయన ఆత్మబోధ ప్రకరణ గ్రంథంలో కూడా ఇలాగే ఆ ఉదాహరణ చాలా ముఖ్యం మనకు. కానీ దాన్ని చక్కగా అర్థం చేసుకొని దృష్టాంతమును ద్రాష్టాంతము నిజమునకు అప్లై చేయాలి. ఇప్పుడు ఈ యొక్క శ్లోకంలో కూడా మరొక ఉదాహరణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మ నిర్వికార, ఆత్మ అవిక్రియ,
ఆత్మలో ఎటువంటి ఒక వికారము లేదు, ఆత్మ ఏమీ కూడా చెయ్యటం లేదు. ఆత్మ ఏమీ చేయట్లేదు, యాక్షన్లెస్. మరి యాక్షన్లెస్ అంటే అదేంటండి? దాన్ని పెద్ద గొప్పగా చెప్తారంటే అది ఏమీ యాక్షన్ తానుగా చేయక్కర్లేదు, కానీ ఈ ప్రపంచం మొత్తంలో జరుగుతున్న అన్ని యాక్షన్లకి అది సపోర్ట్ చేస్తున్నది. కానీ అలా సపోర్ట్ చేసేటప్పుడు అది ఏమైనా వాటితోటి కలిసి తాదాత్మ్యం అయిపోయి దానికి ఏదైనా నష్టము, కష్టము, బాధ వస్తుందా అంటే అలా ఏం రాదు. ఏంటంటే దాంట్లో అసలు వికారాలే ఏమీ లేవు. ఇప్పుడు శరీరం చూసామంటే 6 వికారాలు ఉన్నాయని చెప్పాము కదా. మనస్సుకి ఉన్న వికారాలు, బుద్ధికి ఉన్న వికారం అంటే మార్పులు, వికారాలు. అవి ఏమీ ఆత్మలో లేవు. శరీరానికైతే 6 వికారాలు చెప్పాము. ఏమేమిటవి? అవి ఉన్నది, పుట్టింది, పెరుగుతున్నది, తరుగుతున్నది, కొంచెం కొంచెం తగ్గిపోయి నశించిపోతుంది అన్నాం. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపశ్యయతే నశ్యతే అని. ఆ 6 వికారాలు, షడ్వికారాలు లేవు ఆత్మలో. అలాగే ఇది మరి ఇంత ప్రపంచం, ఇంత నామరూప ఈ ఉపాధులన్నిటినీ పనిచేసేట్లుగా అదేగా కారణంగా ఉన్నది. దానివల్ల ఏమైనా అక్కడ ఆయనకి కర్తృత్వ భావం వస్తుందా? ఆత్మ కంటే రాదు. అందుకని నేను ఎప్పుడు ఆత్మనని చెప్పి తెలుసుకొని క్లెయిమ్ చేస్తానో, నాకు ఈ కర్మల యొక్క కర్తృత్వ భావన లేదు కాబట్టి, ఆ కర్మల యొక్క ఫలము నాకు అంటదు కాబట్టి, నాకు మరొక జన్మ వచ్చేటువంటి కారణమే ఆస్కారమే లేదు. దాన్నే మోక్షం అంటాం. అందుకనే జ్ఞానాన్ని ఇంత ముఖ్యంగా మాట్లాడుతున్నాం. సరే, ఈ ఆత్మ ఇలా ఉండి మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం ఉన్నాయి కదా, మనోబుద్ధి అహంకార చిత్తములు మరియు దేహ, ఇంద్రియ, ప్రాణములు ఇవన్నీ చూసాం కరెక్ట్గా లిస్ట్ అంతా. వీటన్నిటి పనులు అవి పనిచేయటానికి ఆత్మనే కారణంగా ఉంది. అది మాత్రమే కాదు, అవన్నిటినీ అవి ఏమేమి చేస్తున్నాయి అనేది కూడా ఇది తెలుసుకుంటున్నది. ఇది ఉండుట చేతనే అవి పనిచేస్తున్నాయి. సాక్షిగా ఉండి ఆత్మ వాటన్నిటినీ తెలుసుకుంటుంది అని చెప్పి, ముఖ్యంగా ఈ శ్లోకంలో ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే, ఆత్మ ఇప్పుడు అవిక్రియ, నిర్వికారం అని కదా చెప్తున్నాము. ఎలా, ఏ విధంగా అంటే, మరి అన్నిటినీ పని చేయిస్తున్నది, అన్నిటికీ సాక్షిగా ఉంది, ఇది ఉండబట్టే అవన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి అప్పుడు దాని యందు ఏమి వికారాలు ఏమి లేకుండా ఉన్నాయి. ఇప్పుడు శరీరం మరి ఇన్ని మారుతున్నాయి అంటే ఆత్మకి ఏమైనా అయిందా? అవ్వలేదంటున్నది ఆ శాస్త్రం. మనకు తెలియలేదు, నీకు అర్థం కాలేదు కాబట్టి మనం ఆత్మ అవే శరీరం అనుకుంటున్నాం కాబట్టి శరీరానికి వచ్చే మార్పులే ఆత్మకు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చూడండి ఉదాహరణ. ఇప్పుడు బాగా మండుతున్న నిప్పులో ఇనుముతోటి చేసినటువంటి రకరకాల షేపులు ఉన్నాయండి. నక్షత్రం ఉంది, స్క్వేర్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, స్వస్తిక్ ఉంది. ఇనుముతో చేసినటువంటి చిన్న చిన్న షేపులు, ఆకారాలు. అవన్నిటిని ఆ బాగా మండుతున్నటువంటి కులిమి పెడతారు చూసారా? ఆ ఇనుప పని చేసేటువంటి వాడు అట్లా బాగా రాక్షస బొగ్గులు వేసి వాటిని ఈ రబ్బర్ తిత్తులతోటి గాలిని కొడుతూ మండిస్తాడు వేడి. అక్కడ కొంచెంసేపు ఇవన్నీ ఉంచిన తర్వాత బాగా వాటిని ఒకటొకటి అట్లా తీసి చూస్తే ఆ నక్షత్ర షేపులోనే నిప్పు కనపడుతుంది. ఎందుకంటే ఆ నిప్పులో అంతసేపు ఉంది కాబట్టి ఆ నిప్పు యొక్క కాంతిని, వేడిని ఈ ఇనుము నక్షత్రము, ఈ ఇనుముతో ఉన్నటువంటి స్వస్తిక్, ట్రయాంగిల్ అన్నీ అలాగైపోయినాయి. ఇలా నిప్పు రంగును తీసుకున్నాయి, నిప్పు యొక్క వేడి స్వభావాన్ని తీసుకున్నాయి.
ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ చెప్పేది ఈ శ్లోకంలో ఉదాహరణ ఇట్లా చెప్పి, అలా ఇనుము ఆకారాలన్నీ వస్తువులు అగ్ని ఆకారంను పొందినట్లుగా కనపడుతున్నాయి కదా. కానీ నిజంగా అగ్నికి ఏదైనా అయిందా? అగ్ని తత్వమునకు ఏమైనా అయిందా? అగ్ని యొక్క సాన్నిధ్యంలో సంబంధానికి ఆ ఇనప ముక్కలు వచ్చినాయి. అది దీని గుణాలను అది తీసుకున్నది. అవి అట్లా కనపడుతున్నాయి. ఎలా? అగ్నిలాగానే మెరుస్తున్నాయి, అగ్నిలాగానే వేడిగా ఉన్నాయి. కానీ అలా అయినప్పుడు ఆ నిప్పు తత్వమునకు, అగ్ని తత్వమునకు ఏమైనా వికారం ఏర్పడిందా అని ప్రశ్నిస్తే వికారమే ఏర్పడలేదు. దానికి అగ్ని ఏమైనా చేసిందే? రండి రండి, ఇనుప ముక్కలు అందరు రండి, నా దగ్గర నుంచి వేడిని తీసుకోండి, నా దగ్గర నుంచి ఎర్రగా మెరిసే రంగును తీసుకోండి అని చెప్పి బతిమిలాడిందా, చెప్పిందా, పిలిచిందా? ఏం చేసింది? అవిక్రియ, ఏమి మారలేదు. ఇంకొకటి ఆశ్చర్యం చూడండి, కొంచెం సేపు తర్వాత ఆ ఇనప ముక్కలు ఈ రంగుల్లోకి వచ్చేసినాయే నిప్పులాగే ఉంటాయి, నిప్పు కణికల్లాగే ఉంటాయి. దాన్ని తీసి పక్కన పెట్టి కొంచెం సేపు అలా ఉంచారంటే ఆ రంగు, నిప్పు రంగు కొంచెం 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 తగ్గిపోతుంది. వేడి కొంచెం 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 తగ్గిపోతుంది. లేదు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే దాన్ని గట్టిగా బాగా అట్లా ఉండటం కోసం బాగా దగదగ వేడిగా ఉన్నటువంటి ఆ నిప్పు కణికలాగా ఉన్న ఇనప ముక్క రాడ్ని తీసి అట్లా నీళ్ళలో వేస్తారు. నీళ్ళలో వేయంగానే అది సుర్ర్ అని శబ్దం చేసేస్తుంది. వేడిపోయింది, అగ్ని యొక్క రంగు పోయింది, ఆ ఇనుము అట్లాగే గట్టి పడిపోయి అలా ఉంటుంది. ఇప్పుడు ఇలా అయినందువలన పాపం ఆ అగ్నికి ఏదో అయిపోయింది, అగ్ని మరణించింది. ఏమైనా ఏం కాలేదు. అగ్ని తత్వం అనేది అది అట్లాగే ఉన్నది. సో టెంపరీగా తీసుకున్నది దాంట్లోంచి మళ్ళీ కనపడలేదు. నువ్వు తీసుకున్నాను, తీసుకోలేనాను, నీ దగ్గర ఉంచుకున్నాను, అది కనపడకుండా పోయినాను. నిజతత్వమునకు, చైతన్య ఆత్మకు ఆ అగ్నిలాగా ఏమీ అవ్వలేదు. అగ్ని ఉదాహరణకి మించి కదా మరి ఆత్మ అంటే. ఆ అగ్ని ప్లేస్లో ఆత్మని పెట్టి చూడండి. అగ్ని ఒక పంచమహాభూతం, కానీ ఆత్మ కారణభూతంగా ఉంది అని చెప్పి చక్కటి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. అయహ అగ్నివత్ అన్నారు. అయహ అంటే ఇనుము. కాబట్టి దీన్ని ఎలా తెలుసుకుంటాము అంటే, ఇది ఇట్లా ఉందని చెప్పి దానికోసం కఠోపనిషత్తులో ఒక చక్కటి శ్లోకం చెప్పబడింది. అది రాబోయే శ్లోకాల్లో చెప్తాను. అక్కడ వస్తుంది ఎటువంటి బుద్ధి ఉంటే, ఎటువంటి వివేకం ఉంటే ఈ విషయం అర్థం చేసుకొని గ్రహిస్తాడనేది. ఇప్పుడు 134వ శ్లోకాన్ని చూద్దాం. న జాయతే నో మ్రియతే న వర్ధతే న క్షీయతే నో వికరోతి నిత్యః విలీయమానేపి వపుష్యముష్మిన్ నలీయతే కుంభ ఇవాంబరం స్వయం. అదే విషయాన్ని మరలా మనకు బాగా అర్థం అవడం కోసం ఇంకొక యాంగిల్లో మరొక ఉదాహరణ ఇచ్చి చెప్తూ వివరిస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే ఈ శ్లోకంలో ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, నిత్యం అనేది చెప్తూనే ఉన్నారు, మరలా చెప్తున్నారు. ఇది అమృతం, మరణము లేనిది. సో వికారము లేదు,
మార్పు లేదు, ఎప్పుడూ ఉంటున్నది, స్వతంత్రంగా ఉన్నది, నిర్వికారం. ఇన్ని ఉన్నాయి చూసారు. వీటన్నిటిని కలిపి మరలా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాబట్టి ఆత్మలో 6 వికారాలు లేవు. అందుకని ఇక్కడ పైన చెప్పాను నేను 6 వికారాలని. వాటిని ఇప్పుడు శంకరాచార్యులు వారే పదపదంగా ఇస్తున్నారు. నా జాయతే, అది పుట్టదు. అది కాబట్టి అది మరణించదు, అది పెరగదు, అది తరగదు, అది వికారాలు పొందదు. కాబట్టి నిత్యం. చూసారా, నిత్యం అని మనం తెలుసుకోవాలి. విలీయమానే అపి, శరీరము నశించిపోయినను ఈ ఆత్మ నశించిపోవటం లేదు. మనకంత భయం ఎందుకంటే ఈ శరీరాన్ని మనం అనుకొని నమ్మాం. ఆ విషయం చెప్తారు తర్వాత. ద మెయిన్ కల్ప్రిట్ అండ్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అనేది. ఇక్కడ ఉదాహరణ ఏమిస్తున్నారంటే ఈ శ్లోకంలో నశించదని చెప్పటానికి, ఇప్పుడు ఈ కుండ ఉందండి. ఈ కుండ పగిలిపోయినను ఈ కుండలో ఉన్న ఆకాశము దానికి ఏమైనా అవుతుందా? దానికి ఏదైనా వికారం ఏర్పడుతుందా? లేక నాశనం ఏర్పడుతుందా? లేదు కదా. కుండ పగిలితే ఆకాశానికి ఏమి అవ్వలేదుగా. శరీరం అనే కుండ పగిలిపోయినా కూడా ఆత్మనైన, ఆకాశం లాంటి ఆత్మనైన నాకు ఏమీ అవ్వదు. అప్పుడు మరణం గురించి భయపడచ్చా? అసలు మరణం ఉందని నమ్మచ్చా? శరీరానికి ఉంది. అందుకనే మనకు మరణ అనుభవం ఎవరికి లేదండి. మరణ భయం మాత్రమే ఉంది. ఆ శరీరం ఏదో ఒకటి ఇంతకాలం మాట్లాడుతున్నది, పనిచేస్తున్నది, నా సొంతం బంధమైనది, అది మరణించిపోయినది చూసి ఒక భయాన్ని పెంచుకుంటున్నానే కానీ వివేకంతో అసలు నేను ఆ శరీరాన్న లేక వేరే ఏదైనా అని ఆలోచించకుండా ఉండుట చేత మరణ భయం మాత్రమే. మరణ అనుభవం ఎన్నటికీ ఎవ్వరికీ ఏర్పడదు. ఎందుకంటే మరణం లేని వస్తువుని నేను, నాకెట్లా మరణ అనుభవం ఏర్పడుతుంది? చూడండి, ఈ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరణ అనుభవం ఉన్నదా ఎవరికైనా? ఈ భయపడుతున్నామే మనందరం, మరణం అంటే భయం. మనకు అనుభవం లేదు, కానీ వేరేదో శరీరం పోయింది కాబట్టి అది అనుకొని భయపడుతున్నాం. నీకు అనుభవం లేని దాన్ని నువ్వు జస్ట్ చూసినంత మాత్రాన నువ్వెందుకు భయపడుతున్నావు? కాబట్టి ఊహించుకొని భయపడటమే. ఆ ఇంద్రియాలు చూస్తూనే ఆ శరీరం లేకుండా పోయింది కాబట్టి. అది ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది, పోతుంది. దానికి ఎందుకు భయపడటం? అసలు నువ్వు భయపడాల్సిన వస్తువు కాదు. నీకు మరణం లేదు. మరణం ఉన్నదాన్ని నువ్వు ఆపలేవు. దానికి మరణం తప్పదు. నీకు మరణం రానే రాదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? నేను ఈ శరీరాన్ని అనుకోవటం వల్లనే కదా ఈ ప్రాబ్లం అంతా. చెప్తారు అది తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం చూసాం కదా. ఇప్పుడు ఇలాంటి పదాలు వచ్చేటువంటిదే కఠోపనిషత్తులో, భగవద్గీతలో మనకు కనపడతాయి. కఠోపనిషత్తులో న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే శరీరమా న శరీరం అన్యతే శరీరమాణే న హన్యతే. శరీరం నశించినా కూడా, అది చంపబడినా కూడా ఆత్మకేమవదు. హన్యతే శరీరే న హన్యమానే ఆత్మ. ఇదే శ్లోకం
గీతలో చెప్పింది ఇంకా కొంచెం ఇదే పదం, ఒక్క పదమే మార్పు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయంలోనే భగవంతుడు ఆత్మస్వరూపాన్ని అర్జునుడికి చక్కగా ఉపదేశం చేశారు. కాబట్టి ఇక్కడ ఆత్మ యొక్క అమరత్వం, అమృతత్వం గురించి చెప్పారు. ఈ ఆత్మను ఇది ఇప్పుడు మరి అర్థం కావాలంటే ఇంకా వినాలి. మరొక దృష్టికోణంలో 135వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ప్రకృతి వికృతి భిన్న శుద్ధ బోధ స్వభావః సదసదిదమశేషం భాసయన్నిర్విశేషః విలసతి పరమాత్మా జాగ్రదాదిష్వవస్థాసు అహమహమితి సాక్షాత్ సాక్షిరూపేణ బుద్ధేః. ఇప్పుడు బుద్ధి యొక్క ముఖ్యత్వం ఎక్కడ ఉన్నదని చెప్పాలి, బుద్ధిలో ఉంది. కానీ ఆ బుద్ధితోటే ఆ బుద్ధిలో ఉన్నది తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటి అర్థం అంటే, ఆత్మ సాక్షి, దానికి ఏ విశేషణాలు లేవు. పైన చెప్పినట్లుగా దాంట్లో వికారాలు లేవు. అది ఏ పని యాక్షను చేయట్లేదు. అది దానికి విశేషణాలు కూడా లేవు. అది తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, లావుగా ఉంటుందా, పొడవుగా ఉంటుందా అనేటువంటి ఈ విశేషణాలు దాని యందు లేవు. కాబట్టి ముఖ్యంగా ఆత్మ మరొకటి సాక్షి, విట్నెస్సర్. ఏం చెప్పబడింది? ఈ ఆత్మ మాయకు, దాని యొక్క రకరకాలైనటువంటి కార్యములైనటువంటి బుద్ధి మొదలైన వికారాలకు విలక్షణంగానే, వేరుగానే ఉన్నది. అంటే ఉపాధులన్నీ దీని ఆత్మచేతనే పనిచేస్తున్నా కూడా ఆత్మ లేకుండా మాయ ఉండలేదు, మాయ లేకుండా ఉపాధులుండవు. కానీ ఇది విలక్షణముగానే ఉంది. అందుకని సాక్షిగానే ఇండిఫరెంట్గానే ఉన్నది. అది మాత్రమే కాదు, వ్యక్తమైన అవ్యక్తమైన రూపాలు. అంటే ఈ సమస్త ప్రపంచం, నామరూప ప్రపంచం కొన్నిసార్లు కొత్తగా వస్తున్నాయి, కనపడుతున్నాయి అంటున్నాం. పుట్టాడు అంటున్నాం. ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది శరీరం. ఇంతకుముందు లేదు, వచ్చింది చెట్టు కదా. సో ఇంతకుముందు లేదు కానీ వచ్చింది ఇప్పుడు. ఆ వచ్చినప్పుడు దాన్ని వ్యక్తం అంటున్నాం. వచ్చింది, మళ్ళీ కనపడకుండా పోతున్నది. ఎక్కడికి పోతుంది? అవ్యక్తమవుతున్నది అంతే. నీకు కనపడకుండా పోతున్నదే కానీ అది ఎక్కడో ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మొత్తం నామరూప ప్రపంచం, ఈ ఉపాధులు, బుద్ధి, అన్ని అహంకారం, మనస్సు, శరీరం, ప్రపంచం, పంచభూతాల యొక్క కాంబినేషన్ అని కదా చూసాం. ఇవి ఇంటిగ్రేట్ అయ్యి అట్లా ఏదేదో కలిసినప్పుడు చాలా రకరకాల కాంబినేషన్లు అండి. అవన్నీ మళ్ళీ డిసింటిగ్రేట్ అయిపోతుంటాయి, మళ్ళీ ఇంటిగ్రేట్ అవుతుంటాయి. ఇంటిగ్రేట్ అంటే కలుసుకుంటున్నాయి వ్యక్తం, విడిపోతున్నాయి అవ్యక్తం. ఎక్కడికి పోలేదుగా. ఈ రూపంలో లేవు అని వాటి స్వభావ నిజ రూపంలో అవి పంచభూతాలుగానే అట్టట్లా ఉన్నాయి. అందుకనే ఏ మాలిక్యూల్ కూడా, ఏది కూడా ఆ మాలిక్యూల్స్ అన్నీ కలిసినప్పుడు ఏదో కొత్త పదార్థం వచ్చినట్లు అట్లా ఉంది. అవన్నీ విడిపోయినప్పుడు మళ్ళీ అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఏది కూడా కొత్తగా ఒక్క
చిన్న పిసురు కూడా మ్యాటర్ని ఏ సైంటిస్ట్ కూడా ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. సైన్సే ఒప్పుకుంటున్నది. మ్యాటర్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. మ్యాటర్ ఓన్లీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. Energy cannot be destroyed. Energy only can be converted into matter again. So matter is Vyaktam, energy is Avyaktam. ఈ విధాండి ఇక్కడ ఆట గేమ్ జరుగుతున్నది. ఇప్పుడు దీంట్లో నువ్వు బాధపడాల్సింది, దుఃఖపడాల్సింది, అయ్యోయ్యో అని చెప్పాల్సింది ఏముంది, ఇలా నాది అని చెప్పాల్సింది ఏముంది, నీది అని చెప్పాల్సింది ఏముంది, ఏమీ లేవు. ఇదంతా జస్ట్ అజ్ఞానంతో ఆడుతున్నటువంటి ఒక నాటకమే. ఇది నాటకం అని తెలుసుకుంటే చాలు. ఆ అజ్ఞానంతో నిజం అనుకుంటున్నాం, అది తప్పు. కాబట్టి ఇప్పుడు వ్యక్తమైనటువంటి వ్యక్తము కానటువంటి నామరూప ఈ ప్రపంచాలకు అన్నిటికంటే ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడూ విలక్షణముగానే వేరుగానే తనకు తానుగానే ఉన్నది. ఉంటూ ఏం చేస్తున్నది, ఇక్కడ ఈ జరిగే ఈ డ్రామా మొత్తానికి ఒక లైటును ప్రకాశింపజేస్తున్నది. కానీ డ్రామా నిజం కాదు. అవి కనపడక ముందు, కనపడ తర్వాత, ఎప్పుడు అవి కనపడినా కనపడిపోయినా లైట్గానే ఉంది. ప్రకాశం ఆత్మ ప్రకాశంగానే ఉంది. అట్లా ఉండి మనకు 3 అవస్థలు కదండి ముఖ్యం. చాలాసార్లు మాట్లాడాం కదా, జాగ్రత్త, కళ, నిద్ర. వీటికి కూడా సాక్షిగానే ఉంది. జాగ్రత్తగా ఇది గుర్తించాలి. మిగతా పెద్ద పెద్ద పంచభూతాలు, వాటి యొక్క ఉత్పత్తి మనకి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయండి? నా బుర్రకి ఎక్కడ అందుతాయి? సైన్స్ వాడికి అందలేదు. కానీ నీ అనుభవం నీకు తెలుసు కదా. నీకు మెలుకుతో ఉన్నావు, నిద్ర వస్తున్నది, కళ వస్తున్నది, అన్నీ నాకు తెలుస్తున్నాయి. కాబట్టి అక్కడే గుర్తించు, చాలా సులభం. అందుకని వేదాంతము జ్ఞానము కోసం ఒక వ్యక్తి తననే ఒక ల్యాబొరేటరీగా పెట్టుకొని ఇన్నర్ ల్యాబొరేటరీలో పరిశోధన చేయాలండి. ఇలా ఇంటర్నల్ ల్యాబొరేటరీలో పరిశోధన చేసినటువంటి ఈ భారతదేశం ఈస్టర్న్ సైంటిస్టులందరినీ ఋషులు అన్నారు. బయట ల్యాబొరేటరీలో, బయట ప్రపంచంలో, వీటిల్లో ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి ఆ వాళ్ళని ఇక్కడ సైంటిస్టులు అన్నారు, వెస్ట్రన్. కానీ మనది ఈస్టర్న్. ఈ ఈస్టర్న్లో ఉన్న సైంటిస్టుల పేరు ఋషులు, ఆ వెస్ట్రన్లో ఉన్నటువంటి సైంటిస్టులకి పేరు సైంటిస్టులు, భౌతికవాదులు వాళ్ళు అని చెప్పి సాక్షాత్ ఇట్లా ఉండి బుద్ధిలో నువ్వు గుర్తించాలి. ఇది గుర్తించాలి. ఎట్లా? నేను అని బుద్ధి అందు ప్రత్యక్షముగా గుర్తించాలి. ప్రత్యక్షం అంటే ఏంటి? నేను అని అనిపిస్తున్నది కదా, అందరికీ తోస్తున్నదా లేదా? దీనికి ఏంటండి ప్రమాణం కావాలి? దీన్ని సాక్షాత్తుగా అంటారు. అందుకనే సాక్షాత్కారం అంటే నాకు ఆ దేవుడు సాక్షాత్కరించాడు. ఇంతకుముందు సాక్షాత్కరించలే, చాలా సంవత్సరాలతో ఇప్పుడు కనపడ్డాడు. ఇప్పుడు కనపడ్డా, మళ్ళీ కనపడకుండా పోతాడు. కనపడటానికి ముందు నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను. కనపడిన తర్వాత నువ్వు ఉన్నావా లేదా? నేనున్నాను. కనపడకుండా పోయిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు సత్యం. ఆ కనపడకుండా పోయేటువంటిది సత్యము కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకో. చాలా లోతైన విషయం. యాక్సెప్ట్ చేయాలి. చింతించు, విచారించు. శృతి చెప్తున్నది, నువ్వు యుక్తిని ఉపయోగించు, నీ అనుభవము చూడు. ప్రత్యక్షముగా విలసతి అంటున్నారు, అక్కడ నివసిస్తున్నది, ప్రకాశిస్తున్నది. ఎట్లా? నేను. అందుకనే ఆ చక్కటి శ్లోకం రమణ మహర్షులు వారు ద్వారా చెప్పబడినటువంటి చూస్తే ఈ పదాలన్నీ దాంట్లో ఉంటాయి.
హృదయ కుహర మధ్యే చూసాం కదా ఇప్పుడే బుద్ధి గుహాయాం కేవల బ్రహ్మమాత్రం కేవలం బ్రహ్మ అనేసారు. బ్రహ్మ అంటే ఏమిటో అనుకోడు, సత్వచిత్ ఆనందం బ్రహ్మ. ఏంటది, ఎక్కడుంది, ఎవరు? అహమహమితి, నేను నేను అని సాక్షాత్. చూసారు ఇక్కడ సాక్షాత్ వచ్చింది, సాక్షాత్ అదే ఇక్కడ ఆత్మరూపేణ భాతి. ఆ నేనుకు పేరు ఆత్మ, బ్రహ్మకు పేరు ఆత్మ, ఆ బ్రహ్మకు పేరు నేను. అందుకని నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి. హృది విషమనస, దీన్ని బుద్ధి గుహలో నీ అందే స్వంచిన్వత బాగా మననం చేసి మధ్యతావ నిధిధ్యాసముల ద్వారా పవనచలన రోధాత్ శరీర మనో ఇంద్రియ బుద్ధులను అట్లా నియమించి ఆత్మనిష్టో భవత్వం, నువ్వు ఆత్మనిష్ఠుడు అవ్వు, నీ యందు నువ్వు నిలుచుకో అని చెప్పి చక్కటి ఆ శ్లోకం 136వ శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? 136 నియమిత మనసాముం త్వం స్వమాత్మనమాత్మాని అయమహమితి సాక్షాద్ విద్ధి బుద్ధి ప్రసాదాత్ జనిమరణ తరంగాపార సంసార సింధుం ప్రతరభవ కృతార్థో బ్రహ్మరూపేణ సంస్థః. 135 వరకు ఇప్పుడు ఆత్మ యొక్క అనేక స్వరూప లక్షణాలను వర్ణించి చెప్పిన తర్వాత చివరిలో అక్కడ బుద్ధి అనే బుద్ధి యందు అని పదం ఉపయోగించినందువలన ఇప్పుడు ఆ బుద్ధి అందే బుద్ధి చేతనే ముఖ్యత్వం ఇచ్చి నువ్వు నిన్ను నీవు మొదల్లో సెల్ఫ్ కంట్రోలు తెచ్చుకో. సెల్ఫ్ కంట్రోల్ పవన చలన రోధాత్ అన్నాను కదా రమణ మహర్షి శ్లోకంలో. అంటే మనోబుద్ధి ఇంద్రియ ప్రాణములను నియమించు అని అర్థం. అది ఇక్కడ వివరించబడుతున్నది. కాబట్టి ఈ శ్లోకంలో ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ దానికి ఒక అడ్వైజ్ ఇస్తున్నారు. ఏమిటది? ఇది ఒక సాధనగా మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా పైన వర్ణించినటువంటి ఇటువంటి ఆత్మ, అటువంటి ఆత్మను నువ్వని గుర్తించుటకు నీకు శరీర మనోబుద్ధి ఇంద్రియ ప్రాణముల యొక్క నియమం కంట్రోల్ ఉండాలి. దానికోసమే యోగా, యమనియమములు ఇవన్నీ కూడా మన యొక్క ఉపాధులను మన స్వాధీనంలో ఉంచుకొని అలా నిగ్రహించిన తర్వాత ఏమవుతుంది? మనస్సు ప్రశాంతముగా ఉండటం నేర్చుకుంటుంది. మనస్సులో అలజడి ఉండదు. మనస్సులో వేగము, టెన్షను, ఆదుర్ద ఇవన్నీ ఉండవు. అటువంటి ప్రశాంతమైన మనస్సులో నీ బుద్ధి అందే అహమనేది నువ్వు సాక్షాత్తుగా విద్ధి, గుర్తించు. అందుకని ఇక చెప్పాను, బయట వెతకకు. బయట ఎక్కడ ఏమి లేదు. ఏ గుడి యందు కానీ, ఏ పూజ యందు కానీ, ఏ యజ్ఞం యాగమునందు కానీ, ఏది అందు కూడా అవన్నీ ఒక లెవెల్లో నిన్ను చిత్తశుద్ధిని ఏర్పరిచి నీకు ఈ చింతన చేసే అర్హత ఇవ్వటం వరకే వాటి పని.
కానీ నువ్వు వాటిని పుణ్యము పాపము అనేదో పెట్టుకొని అట్లా ఆశతోటి సకామంగా చేస్తూ ఉన్నావంటే నువ్వు వాటిలో చిక్కుకుపోతున్నావు అని అర్థం. చూశారు, క్లియర్గా చెప్తున్నారు గురువుగారు శంకర్లు. విద్ధి, గుర్తించు. అలా నువ్వు గుర్తించావంటే జనన మరణములతో అనే అలలతోటి ఉదాహరణ ఇస్తున్నారు. జనన మరణం అనే అలలతోటి కూడి ఉన్నటువంటి ఈ సంసార సముద్రమును నువ్వు దాటి కృతార్థుడవవుదువుగాక, నీ స్వరూపమునందే నువ్వు నిష్ఠుడువై ఉండెదవుగాక, ఉండు అని ఒక ఆశీర్వాదం, ఆశ్వాసము ఇస్తున్నారు. ఇక్కడ బుద్ధి ప్రసాదాత్ అని ఒక పదం ఉందండి. అది నేను ఇప్పుడు మీకు చెప్పేశాను సింపుల్గా. ఈ బుద్ధి ప్రసాదం అంటే ఇది చాలా అవసరం. ఓకే, దేవుడి ప్రసాదం అంటాం. అందుకనే ప్రకర్షణేన సాధయతి ఇది ప్రసాదం అంటే ఏం లేదు, చాలా నిశ్చలం, శాంతిగా ఉంటుంది, ప్రశాంతతతో ఉంటుంది ఆ ప్రసాదం అనేది. అందుకనే దానికి పేరిచ్చాం, భగవంతుడు ఇచ్చేదన్నీ ప్రసాదం అని. అది నువ్వు నిజంగా ప్రసాదముగా భావించి తీసుకుంటే నీ మనస్సు ప్రసాదం అయిపోవాలి. అందుకని ఇక్కడ బుద్ధి ప్రసాదాత్ అన్నారు. చాలా ముఖ్యమైన పదం. బుద్ధిలో సందేహములు, సస్పిషన్లు, ఇవన్నీ, తర్వాత కంప్లైనింగు, ఫైండింగ్ ద ఫాల్ట్స్, ఇట్లాంటి భావన ఉన్నటువంటి బుద్ధికి శాస్త్రోపదేశం ఈ విషయాలు ఎక్కవు, గుర్తుంచుకోండి. అందుకని శాస్త్రం మీద సందేహము, శాస్త్రమును గురించినటువంటి ఒక శాస్త్రం మీద నింద, శాస్త్రమును అవహేళన, అదేముంది అనేటువంటి ఇట్లాంటి ఏదైనా ఒక భావన అలా ఉన్నదంటే నీకు ఆ బుద్ధి, ఇంటలెక్చువల్ కొలెస్ట్రాల్ అంటారు దాన్ని, అది ఉన్నదంటే ఏంటి, నీ చదువు, నీ డిగ్రీలు, నీ పేరు ప్రతిష్టలు వీటి పెట్టుకొని అదేంటి రా ఇంటలెక్ట్ కావాలి. బుద్ధి అంటేనే ఇంటలెక్ట్. కానీ ఇక్కడ అహంకారంతో, కొలెస్ట్రాల్తో కూడినటువంటి ఇంటలెక్ట్ పని చేయదు. అది హెడ్ స్ట్రాంగ్నెస్ని చూపిస్తుంది. హెడ్ స్ట్రాంగ్నెస్ ఉన్నవాడికి బుద్ధి ప్రసాదం రాదు. ఇక్కడ బుద్ధి ప్రసాదం అంటే మనశ్శాంతి అని కాదు అర్థం, చూసారా? అది ఒక లోయర్ అర్థమైనా కూడా ఇంటలెక్చువల్ కొలెస్ట్రాల్ అంటాం, అది పోవాలి బుద్ధి. అట్లా దానికోసం భగవద్గీతలో చక్కటి శ్లోకాలు చెప్పారు కృష్ణ పరమాత్ముల వారు గీతలో. ఇక్కడ 2వ అధ్యాయంలోనే చివరి భాగంలో 65-66 శ్లోకాల్లో. కాబట్టి అర్జున, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే, అన్ని దుఃఖములు పోవాలంటే ఈ మనఃప్రసాదత, బుద్ధి ప్రసాదత రావాలి. అలా ఉంటేనే ప్రసన్నచేతసో హ్యాసు, ఎప్పుడైతే మనస్సు ప్రశాంతముగా ఉందో, ప్రసన్నంగా ఉందో, అటువంటి బుద్ధి చాలా హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే, ఈ ఆత్మవిద్యా జ్ఞానంలో అది బాగా ఏకాగ్రతతోటి, అలర్ట్నెస్ తోటి గ్రహించి ఆత్మ జ్ఞానంలో కూర్చోగలదు. అది లేదనుకోండి ఏమవుతుంది, నాస్తి బుద్ధిరయుక్తస్య, నియమం, కంట్రోల్ లేనటువంటి వాడికి, బుద్ధి అయుక్తుడికి, వాడికి బుద్ధి ఇట్లా ప్రసాదమైన బుద్ధి రాదు. ఇష్టానికి అలవాట్లు, ఇష్టానికి తింటాలు, విహారాలు, తిరగటాలు అన్నీ నీ ఇష్టానికని పెట్టావంటే అవి నీకు బుద్ధిని ప్రసాదం. అయుక్తునిగా ఉంటే అన్కంట్రోల్డ్గా ఉన్నవాడికి బుద్ధికి ప్రసాదం రాదు. అట్లా ఉన్నవాడికి నచాయుక్తస్య భావన,
నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన. వాడికి ఎక్కడ ఈ శాస్త్రం ఇవన్నీ అర్థమవుతాయి? ఇంటలెక్చువల్ కొలెస్ట్రాల్ ఉన్నవాడికి, ఇంటలెక్చువల్ ఇంద్రియ బలహీనము, మనస్సు బలహీనం ఉన్నవాడికి మంచి భావన రాదు, ఈ సద్భావనలు రావు. భావన లేకపోతే ఏమవుతాయి? నచా భావయత శాంతి. వాడికి ఇక్కడ అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అశాంతస్య కుత సుఖం. అశాంతిగా ఉన్నవాడికి ఇంకా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బుద్ధి ప్రసాదాత్ అనేటువంటిది చాలా ముఖ్యమైన పదం. మరికొన్ని శ్లోకాలు కూడా గీతలో ఇంకా చెప్తారు భగవానుడు కృష్ణుడు. ఇది మాత్రం ఒక ఎగ్జాంపుల్కి మీకు సూచన చేశాను. ఇట్లా ఈ శ్లోకంలో చక్కగా ఇలా చెప్పి బుద్ధి ప్రసాదం అని చెప్పినందువలన మరొక కఠోపనిషత్తులోని శ్లోకాన్ని కూడా చెప్తాను. ఎటువంటి బుద్ధి ఉండాలి? ఏష సర్వేషు భూతేషు గూఢః. ఈ ఆత్మ అందరి యొక్క హృదయాలలో, బుద్ధి గుహలోనే ప్రకాశిస్తూ ఉన్నది ఆత్మ. ఏష సర్వేషు భూతేషు, గూఢముగా ఉన్నది, అన్నిటి అందు ఉన్నది గూఢముగా. కానీ నా ఆత్మ నా ప్రకాశతే, అది అంత డైరెక్ట్గా ఈ ఇంద్రియముల ద్వారా గ్రహించటానికి వీలు కావట్లేదు. నాయందే నేనుగానే ఉన్న ఆత్మను నేను ఏం నాకు తెలియట్లేదు? అజ్ఞానము చేత. ఆత్మన ప్రకాశతే. కానీ ఎవరో కొంతమంది దీన్ని చూస్తారు, దీన్ని గ్రహిస్తారు, తెలుసుకుంటారు. ఎట్లా? దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా. చూసారా? చాలా సూక్ష్మమైనటువంటి ప్రసాద బుద్ధి అని చెప్పాం కదా ఇప్పుడు. బుద్ధి ప్రసాదాత్. అగ్రియా బుద్ధి అంటే షార్ప్ ఇంటలెక్ట్ అండి. ఇక్కడ షార్ప్ ఇంటలెక్ట్ అంటే ఐక్యూ చాలా ఎక్కువ అని లోకల్లో చెప్పి ఐక్యూ కాదు. ఇక్కడ షార్ప్ ఇంటలెక్ట్ మీన్స్ ద ఇంటలెక్ట్ విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది ఈగో అండ్ కొలెస్ట్రాల్, లేక ఈగో కొలెస్ట్రాల్ లేనటువంటిది. అప్పుడు ఏమవుతుంది? సూక్ష్మయా, విత్ దట్ సటిల్ మైండ్, సూక్ష్మదర్శిభి. అలా ఈ శాస్త్రం ఉపదేశం, గురువు చెప్పే వాక్యాలని, వాటి అర్థాన్ని, అట్లా సారాన్ని చక్కగా గ్రహించగలిగేటువంటి సూక్ష్మదర్శులుగా ఉండేటువంటి వాళ్ళకి ఈ సూక్ష్మమైనటువంటి ఆత్మ స్వరూపం చక్కగా రివీల్ అయి అతడు గుర్తించగలడు అని చెప్పి ఆ తర్వాత 136 చదివేశాం. 137లో నుంచి ఇప్పుడు మొదట అడిగినటువంటి ఆ 2 ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం చెప్తారు. ఇప్పుడు మనకు 2 ప్రశ్నలకి, చివరి 2 ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. అనాత్మ అంటే ఏమిటి చెప్పేశారు, ఆత్మ అంటే ఏమిటి చెప్పేశారు. ఇప్పుడు 137 నుంచి బంధం అంటే ఏమిటి, కో నామ బంధ, అది ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అనేది చెప్పడానికి 137 నుంచి 142 వరకు అండి. 142 వరకు జస్ట్ చదివి కొంచెం చెప్తాను. అత్రానాత్మన్య అహమితి మతిర్బంధ ఏషోస్య పుంసః ప్రాప్తో జ్ఞా. అత్రానాత్మన్యమహమితి మతిర్బంధ ఏషోస్య పుంసః ప్రాప్తో జ్ఞానాత్ జనన మరణ క్లేశ సంపాత హేతుః. ఏనైవాయం వపురిదం అసత్ సత్యమిత్యాత్మబుద్ధ్య ప్రత్యుష్య పుష్యత్యుక్షత్యవతి విషయైః తంతుభిః కోశకృద్వత్. విషయం ఏమిటి? బంధం అంటే ఏమిటి?
మనం మోక్షం రావాలి, నాకు మోక్షం కావాలి అని చెప్పి అంటే బంధంలో ఉంటేనే కదా మోక్షం కావాలి. అసలు మరి బంధం అంటే ఏంటి, ఎందుకు తయారైంది బంధం, దీని స్వరూపం ఏమిటి, ఇది ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ చెప్పేటప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓకే విను. బంధం అంటే అనాత్మయందు, అనాత్మ నాన్ సెల్ఫ్, నాట్ సెల్ఫ్, అనాత్మయందు అంటే నిత్యము కానిది, సత్యము కానిది, సారము లేనిది అనాత్మయందు. ఇప్పుడు అనాత్మ అంటే ఏంటని అడగకూడదు, మళ్ళీ అన్నీ చెప్పాం కదా శ్లోకాల్లో. అనాత్మయందు ఇది నేను, ఇదే నేను అనే భావనయే బంధమునకు కారణము. అది ఎందుకు వచ్చిందట్లా? ఈ శరీరం నేను, నేనని అందరం పుట్టినప్పటి నుంచి అదే భావిస్తున్నామే. ఇంతకుముందు జన్మల్లో కూడా అట్లాగే అనుకుంటాము ఉన్నాం. ఇప్పుడు అందరికీ న్యాచురల్గా ఈ దేహం నేను అనేది అనిపిస్తున్నది. ఇదే వాడి యొక్క బంధానికి కారణం. ఈ శరీరం నేను, ఇది నిజం. ఇది ఎందుకు వచ్చింది, ఏమిటి అది అట్లా అనిపించేట్టు చేసేది? ఇది అనాత్మ కదా, అనాత్మని నేనని ఎట్లా అని అనుకోగలను? అజ్ఞానం, నా స్వరూపం నాకు తెలియనందువలన ఈ బంధము, అనాత్మయందు అటాచ్మెంటు స్వరూప అజ్ఞానం చేత, నిజమైన నేను ఆత్మను నిత్య ఏకసార సత్యం అనేది తెలియలేదు. ఆ అజ్ఞానము చేత, తెలియకపోవుట చేత ఈ బంధం ఏర్పడుతున్నది. దీనివలన ఏమిటండి? సరే సోవాట్ ఒకనికి జనన మరణ దుఃఖ సంసారము మొదలవుతున్నది, అది కొనసాగుతూనే ఉన్నది. దీని చేత ఏమవుతున్నది? దీన్ని ఇతడు ఏం చేస్తాడు? ఈ నశించిపోయే గుణమున్నటువంటి ఈ శరీరం నిజం అనుకున్నట్టు చేత దీనికి ఏమైనా అవుతుందేమో, ఇది మరణిస్తుందేమో, దీనికి ముసలితనం వస్తుందేమో, వ్యాధి వస్తుందేమో అని భయపడుతూ దీనితోటి తాదాత్మ్యము చెంది దీన్ని ఎట్లా అయినా సరే పోషిస్తాము, దీనికి అన్నీ చెయ్యాలి, స్నోలు పుయ్యాలి, పౌడర్లు పుయ్యాలి, చాలా కష్టాలు, దీన్ని మెయింటైన్ చేయాలి, డాక్టర్లకి చూపించుకోవాలి, పోషిస్తున్నాం. సరే చూపించడం, పోషించడం, తిండి తినటం తప్పు కాదు, మరి బతికితేనే కదా, జ్ఞానం పొందటానికైనా బతకాలిగా. కానీ ఇంకా జీవితం అంతా దీని మీదే ధ్యాస. ఏంటది? దీనికి కావాల్సిన సుఖాలన్నింటినీ చేర్చుకోవడం, దానికి కావాల్సిన డబ్బులన్నీ కావాలి, దానికి రకరకాలైనటువంటి ఆశలు అవన్నీ నెరవేర్చాలి, ఇంద్రియ విషయములన్నీ దీనికి సమకూర్చి ఇవ్వాలి. ఇలా ఆ ఇంద్రియ విషయములని తాళ్లతోటి వైర్లతోటి నన్ను నేను బంధించేసుకుంటున్నాను, కట్టేసుకున్నాను. ఎలా అంటే ఒక ఉదాహరణ ఇస్తున్నారు. పట్టుపురుగులాగా, ఈ పట్టుపురుగులాగా నన్ను నేను ఒక కకూన్లో బంధించుకొని విడిపించుకోలేక, ఎవరు తయారు చేశారు దీన్ని? ఆ పట్టుపురుగు దాని చుట్టూ గూడును అదేగా కట్టుకుంది. అలాగే ఈ బంధాన్ని నేనే కట్టుకున్నాను, నేనే తయారు చేసుకున్నాను. ఇది వివరంగా వచ్చే సత్సంగంలో మనం ఈ పట్టుపురుగు ఏమిటి, ఈ ఎగ్జాంపుల్ ఏమిటి, దానికి దీనికి నాకు సంబంధం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలంటారు, ఇవన్నీ విచారణ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.